అందరికీ మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, "నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను." మీరిక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగు అంటున్నారు. యేసుక్రీస్తు వారిని వెంబడించువారు అనగా వెలుగును వెంబడించువారు చీకటిలో ఏమాత్రమును ఉండగా, చీకటిలో సహజంగా ఏముంటాయి అనగానే, చీకటి అనగానే ఇక్కడ కేవలం ఫిజికల్‌గా మనకు కనబడుతున్నటువంటి డార్క్‌నెస్ గురించి మాత్రమే చెప్పట్లేదు. మన ఆత్మీయ జీవితంలో, మన దైనందిన జీవితంలో, మన వైవాహిక జీవితంలో, అలాగే ప్రతి విషయంలోనూ ఒక ప్రాపర్ మనకు కనిపించకుండా మార్గాలన్నీ గూడా క్లోజ్ అయినట్టుగా మనకు కనిపిస్తూ, మన మనోనేత్రాలు మూసుకుపోయినప్పుడు, మనం ఏం చేస్తున్నామో తెలియకుండా వెళ్ళిపోతా ఉంటామండి. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా మనకు ఎదురయ్యేది భయం, ఆందోళన, అలాగే నిరుత్సాహం, నిస్సహాయత ఇలాంటి ఎన్నో బాధాకరమైనటువంటి, విషాదకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే కొన్ని సందర్భాలలో మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, "ఇక్కడి వరకు ఎలాగోలా రాగలిగాను గానీ, ఇక్కడి నుంచి ముందుకెళ్ళలేకపోతున్నాను." ఇది ఎలాంటిదయ్యా అంటే, ఒక డార్క్ రూమ్‌లో మనకు తెలిసినటువంటి రూమ్ అయినప్పటికీ, ఒకవేళ కరెంట్ పోతే, ఏ వెలుగు లేకపోతే, మనకు తెలిసిన రూమ్ అయినప్పటికీ మనం కిచెన్‌లోకి వెళ్ళి మరి ఆ భోజనం ప్లేట్‌లో పెట్టుకొని రావటం గూడా చాలా కష్టంగా మనకు కనబడుతుంటదండి. రెగ్యులర్‌గా దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే తప్ప అది అవ్వదు. కనుక మరి చీకటిలో మన రూమ్‌లోనే మనకు తెలిసినటువంటి కిచెన్‌లో ఉన్నటువంటి భోజనాన్ని మనం తెచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితం గురించి ఒకసారి మనం ఆలోచించండి. మనకు తెలిసిన రూమ్‌లోనే మనం ఎటు వెళ్ళలేనప్పుడు, తెలియనటువంటి జీవితం, మన జీవితంలో ఎప్పుడు ఏం జరుగుద్దో అన్నీ గూడా ట్విస్టులుగా దేవుడు ప్లాన్ జేశారు. ఆ ట్విస్టుల్లో మనం దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు నిలబడగలిగినట్లయితే ప్రతి స్టెప్‌లో గూడా మనకి ఆశీర్వాదము, అత్యున్నతమైన స్థాయి, అలాగే దేవుని విషయంలో హెచ్చింపు ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మనం వెళ్ళిపోతా ఉన్నామనుకోండి, మనకి ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో ఏమి మనకు అవగాహన ఉండదండి. అయితే చీకటిలో నడవక వెలుగులో మనం వెంబడించినట్లయితే, ఈ పదాలు మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని మరొక రిఫరెన్స్ మనం చూద్దామండి. చాలా అద్భుతంగా దేవుడు రాయించారు. ఒకసారి మనం గమనిద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, అంటే దేవుని యొక్క వెలుగులో మనం నడిస్తే మనకి కలిగే ప్రయోజనం ఏంటో ఒకసారి మీకు తెలియజేస్తాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల, ఇందాక మనం చూసాం కదండీ! యోహాను సువార్త 8:12లో అలా నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైయుందుము. చూసారా? దేవుడికి మనకి ఒక చక్కటి రిలేషన్, ఆయనతో అన్యోన్య సహవాసం మనకి ఏర్పడుతుంది. ఆయన మన ఫ్రెండ్ అని మనం చెప్పుకోవడం మాత్రమే గాకుండా, మనము ఆయనకి స్నేహితులని ఆయన గూడా చెప్పుకోగలిగే స్థితికి మనం వెళ్తామండి. అలా మనం వెళ్ళగలిగినట్లయితే గనక అన్యోన్య సహవాసము, గ్రేట్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవుడితోనే మనకు అన్యోన్య సహవాసం ఉందంటే అన్ని విషయాలలో మనకి స్పష్టత ఉంటుంది ప్రియులారా. ఈ భూమి మీద బ్రతికే జీవితం దగ్గర నుండి పరలోకానికి వెళ్ళే మార్గం వరకు, పరలోకానికి వెళ్ళేంత వరకు గూడా స్పష్టత, క్లియర్ మనకెక్కడొస్తదంటే, ఆయన వాక్యములో మనం నడుచుకున్నప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు. అలా కాకుండా కొంతకాలం మాత్రమే వాక్యాన్ని చదువుకొని, కొంతకాలం మాత్రమే ఆత్మీయంగా ఉంటూ, ఇంకొంతకాలం ఆత్మీయంగా ఉండకుండా, మనకిష్టం వచ్చినట్టుగా మనం వెళ్తున్నాం అనుకోండి, మన మన జీవితంలో మనకు కనిపించేదంతా గూడా చీకటి మాత్రమే మనకు కనబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం చీకటిలో పడిపోతాం. అనగా మనం పాపంలో పడిపోతాం. మనం ఆందోళనలో పడిపోతాం. కనుక ప్రతి ఒక్కరం గూడా మరి వాక్యాన్ని వినాలి, అంగీకరించాలి, గైకొనాలి, ఇతరులకు బోధించాలి. ఈ ఈ ఫ్లోలో మనం వెళ్ళినట్లయితే మనం ఎవరితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటామంటే దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు. తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలను డివోషన్స్ ద్వారా ధ్యానించడానికి మాకు సహాయం చేస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాము తండ్రి. మీ చిత్త ప్రకారంగా నడిపించండి. మీ చిత్త ప్రకారంగా బలపరచండి. తండ్రి సమస్తమును మీ నామ మహిమార్థమే జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా మరి తర్వాత జరగబోయేటువంటి ప్రతి విషయంలోనూ మాకు తోడుగా ఉండండి తండ్రి. మా జీవితంలో ప్రతి విషయంలో ఇప్పటివరకు తోడుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ప్రభువా ఈ యొక్క విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి.
మరి ముఖ్యంగా ఈ పరిచర్య నిమిత్తం ప్రయాసపడుతున్న వారిని, సంపూర్ణ సేవకొచ్చిన బిడ్డలను తండ్రి, అదేవిధంగా ఆర్థికంగా సహకాలుగా నిలబడుతున్నటువంటి వారిని తండ్రి, మరి ప్రార్థిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, ప్రతి ఒక్కరి ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితులలో మీరు తోడుగా ఉండి, వాక్యానుసారంగా నడుచుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి. తండ్రి, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే ధన్యతను అనుగ్రహించండి. మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.